ఆయన సో భయ్యా సన్నీ యాదవ్ ని చెన్నైలో ఎన్ఐఏ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఎలా చూడొచ్చు బ్రో? అవునన్నా, ఇప్పుడు ఏదైతే మొన్న రీసెంట్ గా పహల్గామ్ అటాక్ జరిగిందో ఇందులో చాలా మంది మన హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ఐఏ వాళ్ళందరినీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే సంథింగ్ డెఫినెట్లీ ఏదో ఉన్నట్టే అన్న. అది కూడా ఎన్ఐఏ దేనికి అదుపులో తీసుకుంది? ఎన్ఐఏ అది కూడా ఎందుకు అదుపులోకి తీసుకుంది? రీసెంట్ గా బజాజ్ సన్నీ యాదవ్ ఏదైతే పాకిస్తాన్ ట్రిప్ కి వెళ్ళాడో దానివల్ల ఇప్పుడు ఈ మొన్న లేడీ కూడా ఒక జ్యోతి మల్హోత్రా అది కూడా ఆమెకు కూడా అది ఆమె అయితే ఇంకా అసలు ట్రిప్ లో ఆమె పర్సనల్ ట్రిప్ లోనే అక్కడ పాకిస్తాన్ సెక్యూరిటీస్ ఆమెకు అక్కడ బౌన్సర్ లాగా ఉన్నారు. అదే మన ఇండియన్ గా వెళ్ళి చూడండి అన్న, మన ఇండియా వాళ్ళే మనకు మెయిన్ శత్రువులుగా మారారు దీనికి. మన ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అన్న. పాకిస్తాన్ వాళ్ళు ఎంత దెబ్బలు కొట్టినా సహించి 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 ఎంత దూరం వెళ్ళినా మనలో మనకి ఇలా శత్రువులు ఉన్నారు. డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు బజాజ్ సన్నీ యాదవ్ కూడా తీసుకుంది. డెఫినెట్లీ బజాజ్ సన్నీని తన పాకిస్తాన్ ట్రిప్ లో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. డెఫినెట్లీ ఏదో ఒకటైతే ఉండిద్ది అన్న. ఏది లేకుండా ఎవరు ఎన్ఐఏ వరకు వెళ్ళరు, ఎన్ఐఏ అదుపులోకి తీసుకోదు. డెఫినెట్లీ తను కూడా ఏదో ఒకటి చేస్తుంటాడు. బెట్టింగ్ యాప్ లో బాగా ఎక్కువ సంపాదించిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే బజాజ్ సన్నీ యాదవ్ ఫస్ట్ పేరు అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్లీ అన్న, హై లెవెల్ బ్రాండ్ కార్లు ఇవన్నీ కొన్నారంటే సో సంథింగ్ బెటర్ లార్జర్ దాన్. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ వస్తుంది అదే. ఇప్పుడు ఎవరెవరైతే పాకిస్తాన్ కి ట్రిప్ కి వెళ్ళారో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఇప్పుడు యాజ్ ఎ రైడర్ గా బజాజ్ సన్నీ వెళ్ళాడో, డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తీసుకోవాలి. ఎన్ఐఏ తీసుకోవడంలో తప్పు లేదు. సంథింగ్ ఏదో ఉందన్న. వాళ్ళు డెఫినెట్లీ ఏదైనా తప్పు చేస్తుంటే డెఫినెట్లీ గా వాళ్ళు భరించాల్సిందే, తప్పదు. మన ఇండియాలో ఉంటూ మన కూడు తింటూ మనకే దెబ్బ తీస్తుంటే ఎంతవరకు సహించగలుగుతామన్నా? ఇది డెఫినెట్లీ దానికి ఫైట్ చేయాలన్నా మనం. థ్యాంక్ యూ.